హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ చూడండి మా రూమ్ ఎలా చేసి పెట్టారో పిల్లలు అస్సలకి. ఇక్కడ చూడండి కొత్త డ్రెస్ మా పాప ఎట్లా పడేసింది. పిల్లలు ఉంటే అంతే అండి, ఇంకా ఏ పని కరెక్ట్గా చేయరనమాట. ఇంకా ప్రతీది అక్కడ ఇక్కడ పడేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు మనం చేసుకోక అయితే తప్పదు. ఇంకా ఇవి షటిల్ బ్యాట్స్ కూడా తీసుకుంటారు, అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఇది వచ్చేసి బయట పెట్టామండి, కానీ మాకు అస్సలు ప్లేస్ లేదనమాట. బయట పెట్టుకుంటే దీన్ని ఒక 2 రోజులు అయితే పెడతాను, మళ్ళీ తీసి ఇట్లా పైన పెట్టేస్తాను అనమాట. దీన్ని పైన పెట్టేయాలి. నిన్న తీసానమాట, తీసి ఇక్కడ పెట్టేశాను ఇంకా బెడ్ పైన. దీన్ని తీసి ఇంకా పైన పెట్టాలన్నమాట. ఇంకా ఈ బట్టలు చూస్తున్నారు కదా, ఇవైతే మా పాపవన్నమాట. అన్నీ క్లాత్స్ కొత్తవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. బట్ చిన్నగా అయిపోయినాయి అనమాట మా పాపకి. అందుకని ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని అన్నీ ఇట్లా పెట్టేశాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇందులో కూడా ఉన్నాయి. సో ఈ బ్యాగ్లో ఉన్నాయి, ఇంకా ఇక్కడ 2 దాంట్లో నేను కట్టి అయితే పెట్టాను అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. కొత్త కొత్త బట్టలండి, అస్సలకి వేసుకోదు. సో ఇలా నెట్వి అవి ఉంటాయి కదా, కుచ్చుకుంటాయి నాకు అంటుంది అని వేసుకోదన్నమాట. అన్నీ ఇంకా ఇలా పెట్టేస్తారు పిల్లలు. ఇంకా ఎవరికి ఇవ్వాలన్నా కానీ మనసు ఒప్పదండి అసలుకి, కొత్త బట్టలు కదా. సో చూడండి ఎంత బాగుంది చూడండి, అస్సలు వర్క్ కూడా ఏం పోలేదండి. సో అన్ని స్టోన్స్ కూడా చూస్తున్నారా, స్టోన్స్ కూడా ఒక్కటి కూడా పోలేదన్నమాట. చాలా బాగుందన్నమాట. సో చూసి ఎవరికైనా ఇచ్చేయాలి. ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి ముందుగా. మొత్తం చూడండి ఎట్లా పడేశారో. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదండి, అయినా కానీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట. ఇంకా చిన్నపిల్లల పనే అదనమాట. ఇంకా ఎంత క్లీన్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ బొమ్మలంట, పేపర్లంట, ఇవంట వేస్తూనే ఉంటారు. సో చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట క్లాత్స్ అయితే. ఇది వచ్చేసి మా పాప బర్త్డేకి తీసుకున్నాము. సో కలర్ కూడా చాలా బాగుంది కదండి. ఈ కలర్ మేబీ పీకాక్ గ్రీన్ ఏమో అంటారు కదా. సో చాలా చాలా బాగుందన్నమాట. ఈ కలర్ చాలా బాగుంటుందండి అసలుకి. సో చాలా మంచి వర్క్ అయితే వచ్చిందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది వర్క్ అయితే, అస్సలు ఏమేం పోలేదు. ఈ 2-3 డ్రెస్సులే అండి చాలా స్ట్రాంగ్గా ఉండేటివి అస్సలకి. ఇంకా ఈ డ్రెస్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాజీరావు మస్తానీ టైప్ అనమాట డ్రెస్. సో 2000 పడిందండి. ఇది 4 years బ్యాక్ తీసుకున్నాము. బట్ అస్సలు చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ కాదు, జరీ వర్క్ అంటారు కదండి, అదైతే వచ్చింది. దీని హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అంబ్రెల్లా టైప్లో వచ్చాయన్నమాట దీని హ్యాండ్స్ అయితే. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న బీడ్స్ కూడా వచ్చాయి హ్యాండ్స్కి, లైస్ వచ్చేసి బీడ్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే, నాకు చాలా ఫేవరెట్ అనమాట. బట్ మాకు ఫేవరెట్ అయిన డ్రెస్సెస్ పిల్లలు అయితే వేసుకోరు కదండి, వాళ్ళకి ఇష్టం వచ్చినవే వాళ్ళు వేసుకుంటారనమాట. ఇంకా ఇది వచ్చేసి రంజాన్కి మా మమ్మీ కుట్టించింది అనమాట. సో ఆమెకు సరిగ్గా కుట్టేకి రాలేదు, అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ డ్రెస్ అయితే. సో రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చి మళ్ళీ అంత గందరగోళంగా అయితే చేసేస్తారు. ఇంకా ఈ క్లాత్స్ వచ్చేసి నేను ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా లేదంటే బండి వస్తూ ఉంటుందండి, ఆటో. ఇంకా ఆటో వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నానండి డ్రెస్సెస్. సో ఈ డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను, బట్ స్టిచ్ చేసేకి నాకైతే అసలు టైమే దొరకట్లేదన్నమాట.
సో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇవన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. నాకు స్టిచ్చింగ్ అయితే రాదండి, బట్ చేస్తూ ఉంటానన్నమాట టైంపాస్ కోసమని. సో చూసారు కదా డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో, అస్సలు ఎవ్వరికి ఇవ్వాలనిపించదండి. ఈ డ్రెస్ అయితే నేను 2000కి తీసుకున్నానండి. అప్పుడు ఎప్పుడంటే ఒక 4 years అయి ఉంటుంది. 2000కి అయితే తీసుకున్నాను. అయినా అసలుకి ఆడపిల్లలు చాలా తొందరగా ఎత్తు పెరిగిపోతారండి. అందుకని ఇంకా ఎంత రేటు ఉన్న బట్టలు తీసుకున్నా కానీ తప్పదన్నమాట ఇంకా. సో ఇది కూడా చాలా చాలా బాగుంది అస్సలకి. సో చూడండి, అసలు ఏమేం కాలేదండి, అసలు కొద్దిగా కూడా డ్యామేజ్ అవ్వలేదు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మేబీ బటన్స్ ఏమో వచ్చినాయి, అప్పుడు పోయినాయి. చిన్నపిల్లలు కదా తీసేసుకుంటారనమాట. ఇంకా ఇదైతే అస్సలకి ఏమేం పోలేదు. ఎంత బాగుంది, ఒక్క స్టోన్ కూడా పోలేదండి. చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట దీని వర్క్ అయితే. ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము రంజాన్ పండగకి కుట్టించారనమాట మమ్మీ. సో ఆ టైలర్కి మేము అనార్కలి డ్రెస్ కుట్టమంటే కొద్దిగా సరిగ్గా కుట్టలేదన్నమాట. అప్ అండ్ డౌన్ అయిపోతుంది వేసుకున్నప్పుడు. చూసారు కదా. ఓకే అండి, ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇంకా ఇక్కడ చూడండి, ఎక్కడ పని అక్కడ పడి ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నైట్ సబ్జా గింజలు, అలాగే ఏమంటారు మిశ్రీ అంటారు కదండి, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ మన లాంగ్వేజ్లో అయితే మిశ్రీ అంటాం మేము. సో అది నానబెట్టాను అనమాట పిల్లల కోసం. ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా చేశానండి, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది చేశాను. ఇంకా తినేసి పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇది వచ్చేసి నిన్న చేసిన దొండకాయ పచ్చడి. సో నా బ్రేక్ లేదు. సో మన పని ఇంత ఉంది, ఇంకా పని మొత్తం చేసుకోవాలి. ఇంకా బయటకు వెళ్ళాలండి. బయట వెళ్ళి ఆనియన్స్ తీసుకొని రావాలి, అలాగే ఫ్రూట్స్ తీసుకొని రావాలి. ఇంకా అన్ని పనులు అన్నీ మేమే చేసుకోవాలంటే నాకైతే అస్సలకి చాలా విసుగు వచ్చేస్తుందండి నిజం చెప్పాలంటే. ఇక బట్టలు కూడా ఉతికేసానండి, వాష్ చేసేసాను అనమాట. మార్నింగే మిషన్లో అయితే వేసేసాను. ఇంకా అలాగే ప్లాంట్స్కి కూడా నేను వాటర్ వేసేసాను మార్నింగే. సో ఇంకా ఇవి వెళ్ళి మేడ మీద వేసి రావాలి. సో ఎంత పని చేసుకున్నా ఏదో ఒక పని ఉండిపోతుందండి అసలుకి. ఎంత ఇవి గ్రేప్స్ తక్కువ చేసుకో కొంచెం. ఏం లేదు, ఇంకా 40 కోటి మాటమన్నావి. వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతాను నీకు. పెట్టు. ఎంత అక్క ఇవి? కేజీ అర్ధ కేజీ 50. అర్ధ కేజీ అర్ధ కేజీ కేజీ అర్ధ కేజీ. తెచ్చింటావులే అనుకున్నా ఈరోజు కూడా. సో జస్ట్ ఇప్పుడే ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి బయట వెళ్ళాలనుకున్నానండి, బట్ ఇంతలోనే వచ్చేసింది అనమాట ఫ్రూట్స్. ఆమె చూసారు కదా క్లిప్లో ఇంతవరకు. సో తీసుకున్నాను అనమాట. వాటర్ మెలన్, అలాగే గ్రేప్స్, బనానా అయితే తీసుకున్నాను. ఇంకా మస్క్ మెలన్ తేలేదా ఈరోజు అంటే, డైలీ తెస్తున్నానమ్మా, ఈరోజే తేలేదు, నా బండి మొత్తం నిండిపోయింది అని చెప్పింది. ఇంకా రేపు తెస్తానులే అనింది. సో చూసారు కదా, జస్ట్ వెళ్ళాలనుకున్నాను, వచ్చేసింది అనమాట. ఫ్రూట్స్ అయితే ఇంకా ఇక్కడే తెచ్చుకున్నాను. ఇంకా వెళ్ళి మరి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని రావాలి అనమాట. ఓకే అండి, సో ఇక నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను. ఇంకా ఎప్పుడు ఈవినింగే వెళ్ళేదాన్నండి. మా బాబు వచ్చినప్పుడు బాబుని వెంట తీసుకొని వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు ఏమంటే ఎండాకాలం కదండి, అన్నీ వాడిపోయి ఉంటాయి ఇంకా ఈవినింగ్. సో అందుకనే ఎప్పుడే వెళ్తున్నాను అనమాట. ఇక నేను ఒక్కటే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళానండి. ఆనియన్స్ కూడా ఇక్కడే తీసుకుంటాను. తాత చూసారు కదా
అస్సలు మేము చెప్పకముందే రేటు తగ్గించేస్తాడనమాట. ఒక్కసారి అడుగుతుంటే చాలా రేటు తగ్గించేస్తాడనమాట. చాలా మంచోడండి తాత. ఇప్పుడు ఆ తాతడానికి అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే ఇంటి దగ్గర వచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బయటకు వెళ్ళానని చెప్పాను కదా వెళ్తున్నానని. సో ఓన్లీ ఆనియన్స్కి బుట్ట మొత్తం నిండిపోయిందండి. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకోవాలంటే ఇంకా ఎక్కడ ఇందులో పట్టవు కదా, అందుకనే ఇక పామగ్రనైట్ ఒక్కటే అంటే దానిమ్మ పండ్లు ఒక్కటే తీసుకొని వచ్చానమాట. ఆనియన్స్ దానిమ్మ పండ్లు. ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే ఇంకా నా వల్ల అస్సలు అవ్వటం లేదు. సో చూసారు కదా, అస్సలు ప్లేసే లేదనమాట దీంట్లో పెట్టుకొని రావడానికి. ఇంకా ఇంతే అండి తెచ్చింది బయట నుంచి. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి, ఇంకా తప్పదు.